వెల్కమ్ టు విజిల్. ఒక ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం తర్వాత వచ్చిన ప్రభుత్వం దృష్టిలో నేరంగా మారిపోతుందా? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాన్ని కుట్రగా చిత్రీకరించి నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణపై క్రిమినల్ కేసులు పెట్టొచ్చా? ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సమాధానం కేవలం ఆ ఇద్దరు నేతలకు ఉపశమనం కాదు, భారత ప్రజాస్వామ్యానికి ఒక కీలక రాజ్యాంగ సందేశం. విధాన నిర్ణయాలు నేరంగా ముద్రవేస్తే ప్రజాస్వామ్య పునాదులే కూలిపోతాయని హైకోర్టు సుస్పష్టం చేసింది. రాజకీయ కక్షతో క్రిమినల్ కేసులు పెట్టడం చట్టాన్ని ఆయుధంగా మార్చటమేనని, పాలనా నిర్ణయాలను కుట్రగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకర ధోరణి అని వ్యాఖ్యానించింది. అసలు ఈ తీర్పు ఏం చెబుతుంది? కోర్టు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది? ఈ తీర్పు భవిష్యత్ ప్రభుత్వాలకు ఎలాంటి హెచ్చరిక పంపుతుంది? ఈ అంశాలని లోతుగా విశ్లేషిద్దాం. నాటి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం చంద్రబాబును జైలుకు పంపటం. అందుకోసం తాను సృష్టించాలనుకున్న నేరాన్వేషణ పని మొదలు పెట్టడం. సహజంగా నేరాల దర్యాప్తు, ఒక నేరం జరుగుతుంది, బాధితుడు బయటకు వస్తాడు లేదా సాక్ష్యం బయటపడుతుంది, ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, నిందితుడిని గుర్తిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం తన రాజకీయ ప్రత్యర్థిని జైలుకు పంపటం. ఫిర్యాదును సృష్టించారు, క్రిమినల్ సెక్షన్స్ జోడించారు, సిఐడి యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు. అంటే కేసు ప్రాథమిక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ను తలకిందులు చేయటం అన్నమాట. జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చొచ్చు, రద్దు చేయొచ్చు, ఆడిట్ చేయొచ్చు, నష్టం ఉంటే పరిపాలన బాధ్యత నిర్ణయించవచ్చు. కానీ ప్రతి విధాన విభేదాన్ని ఐపీసీ కుట్రగా మార్చి దురుద్దేశం, వ్యక్తిగత లాభం, అక్రమ ఫలితం, మోసం, నకిలీ పత్రం, ప్రత్యక్ష నష్టం వంటి అంశాలకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చి గంటల తరబడి విచారణ చేసి అరెస్టులు, కోర్టుల చుట్టూ తిప్పి కుంభకోణం అనే ముద్రేసి జైలుకు పంపించి నీలి మీడియా ట్రయల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. చివరికి కోర్టు అది తప్పుడు కేసు అని కొట్టేసింది. అయితే ఇక్కడ జగన్ లక్ష్యం ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ పనిష్మెంట్. విచారణ ప్రక్రియ శిక్షగా మార్చి చంద్రబాబును జైలుకు పంపటంలో జగన్ విజయం సాధించాడు. ఒక పనికిమాలిన సిట్ ఏర్పాటు చేసి ఎంపిక చేసిన అధికారులను ఆంబోతుల మాదిరి రాష్ట్రం మీద కుసిగొల్పారు. జగన్ ఏర్పాటు చేసిన సిట్ గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, ప్రాజెక్టులు, భూములు, నిర్ణయాలను పరిశీలించే విస్తృత పరిధి కల్పించారు. ఒక నిర్దిష్ట ఎఫ్ఐఆర్ లేదా నిర్దిష్ట నేరానికి పరిమితం చేయకుండా గత ప్రభుత్వ పాలన మొత్తాన్ని అనుమానిత అల్లకల్లోల ప్రాంతంగా మార్చే నిర్మాణం జరిగింది. జగన్ ప్రభుత్వంలో జరిగింది కేవలం చంద్రబాబుపై కేసుల నమోదు కాదు, ఒక ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని నేరంగా మార్చి రాజకీయ ప్రత్యర్థిని నిందితులుగా చేర్చి సిఐడిని రాజకీయ యుద్ధరంగంలోకి దించిన వికృత వ్యవస్థకు జగన్ ప్రాణం పోశారు. హైకోర్టు తీర్పు సారాంశం మన భాషలో చెప్పాలంటే, నేరాన్ని కనిపెట్టి నిందితుడిని వెతకలేదు, ముందుగా నిందితుడిని నిర్ణయించి నేరాన్ని వెతికారు. చట్టం బలహీనుడికి కవచం కావాలి, అంతేకాని అధికారంలో ఉన్న పిచ్చోడి చేతిలో రాయి మాదిరి రాజకీయ కత్తి కాకూడదు. హైకోర్టు తీర్పు చంద్రబాబు, నారాయణకు లభించిన ఉపశమనం మాత్రమే కాదు, పోలీసు, సిఐడి, సిట్ వ్యవస్థలను రాజకీయ ప్రతీకారానికి వాడితే రాజ్యాంగ పాలన ఎలా దెబ్బతింటుందో చూపిన ఒక న్యాయ హెచ్చరిక. సిట్టు, సిఐడి చర్యల్లో ఉద్దేశపూర్వక చట్ట ఉల్లంఘన, తప్పుడు సాక్ష్యాల సృష్టి, అధికార దుర్వినియోగం, అన్ని నియమాల ఉల్లంఘన, ఆధారాలు సేకరించాలి. హైకోర్టు అక్రమ కేసు కొట్టివేయటం ఒక్కటే వ్యక్తిగతంగా సరిపోదు, స్వతంత్ర ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలి. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎస్ఐటి, సిఐడి కేసులు అప్పగించిన అసలు ఆదేశాలు ఎవరివి, ఏ అధికారి ఏ నోట్ ఫైల్పై సంతకం చేశాడు, వైసీపీ నాయకుల ఆదేశాలు ఏంటి, కోర్టుకు అసంపూర్ణమైన తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారా, ఇలా మొత్తం కమాండ్ చైన్పై చర్యలు ఉండాలి. నాటి ముఖ్యమంత్రి కార్యాలయం, హోంశాఖ, సిఐడి ఉన్నతాధికారులు, దర్యాప్తు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదుల పాత్రను కూడా పరిశీలించాలి.
ఇవన్నీ చేస్తామని, తప్పు చేసిన అధికారులను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి శిక్షిస్తామని ఎన్నికల ప్రసంగాల్లో చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. ఇక రెడ్ బుక్ గురించి మీకు తెలియంది కాదు. ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968, ఆల్ ఇండియా సర్వీస్ డిసిప్లిన్ అండ్ అపీల్ రూల్స్ 1969కు లోబడి ఉండాలి. నిజాయితీ, నిష్పక్షపాతత కోల్పోవటం, విధి నిబద్ధతకు భంగం కలిగించటం, నిర్లక్ష్యంపై కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ గైడ్లైన్స్ సుస్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తుంది. అభిశంసన, కంపల్సరీ రిటైర్మెంట్, రిమూవల్ వరకు వెళ్ళొచ్చు. కొల్లి రఘురామరెడ్డి లాంటి అధికారులకు నిజమైన గుణపాఠంగా కమాండ్ రెస్పాన్సిబిలిటీ, డిపార్ట్మెంటల్ లైబిలిటీ, క్రిమినల్ లైబిలిటీలను నిర్ధారించే నిష్పక్షపాక్షిక విచారణ జరగాలి. కొల్లి మాత్రమే కాదు, చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చిన వ్యవస్థ మొత్తం విచారణ ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారటం సహజం, విధానాలు మారటం సహజం. కానీ ప్రభుత్వం మారిందని చట్టం మారుతుందా? ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిని ఓడించటానికి ఎన్నికలు ఉన్నాయి. చట్టాన్ని ఆయుధంగా మార్చి ఓడించటానికి రాజ్యాంగం అనుమతించదు. హైకోర్టు అసైన్డ్ ల్యాండ్స్ కేసును కొట్టేస్తూ చేసిన వ్యాఖ్యలు సాధారణ వ్యాఖ్యలు కావు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వ విధాన నిర్ణయాలను నేరాలుగా చూడకూడదు. రాజకీయ ప్రత్యర్థులపై క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడకూడదు. బాధితులు లేని కేసుల్లో రాజకీయ ప్రత్యర్థుల ఫిర్యాదుతో నేర విచారణ ప్రమాదకరం. విధాన నిర్ణయాలను క్రిమినల్ కుట్రలుగా చిత్రీకరిస్తే ప్రజాస్వామ్యమే కుప్పకూలిపోతుంది అనే వ్యాఖ్యలు అసాధారణమైన, చాలా తీవ్రమైన చెంపదెబ్బ వ్యాఖ్యలు. గత తోలుమందం ప్రభుత్వానికి కొరడా దెబ్బల కింద లెక్క. అందుకే ఈరోజు కొల్లి రఘురామరెడ్డి అనే ఒక ఐపీఎస్ అధికారి గురించి కాదు, కమాండ్ రెస్పాన్సిబిలిటీ గురించి, ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి హోంశాఖ వరకు, డీజీపీ నుంచి సిఐడి సిట్ వరకు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎవరు చట్టాన్ని అతిక్రమించారో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. చట్టం ముందు ఎవరు మినహాయింపు పొందకూడదు. ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్ ప్రమాణం చేసేది ఏ ముఖ్యమంత్రికో కాదు, భారత రాజ్యాంగానికి. జీతం ఇచ్చేది ప్రభుత్వమే కావచ్చు, కానీ అధికారానికి అసలు యజమాని ప్రజలు. శ్రీలక్ష్మి వంటి అధికారులు జైలు పాలవటం చూసైనా కూడా సిగ్గు రాకపోతే ఎలా? భావి భారత అధికారులకు ఈ ఘటన ఒక గుణపాఠం కావాలి. రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఉంటాడు, కానీ అధికారి సంతకం జీవితాంతం ఉంటుంది. పైనుంచి ఆదేశం వచ్చింది, తాడేపల్లి కొంప నుంచి ఆదేశం వచ్చింది అంటే చట్టం ముందు రక్షణగా నిలబడదు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం మంచి రాజకీయ నాయకుడే కాదు, రాజకీయ నాయకుల ముందు ఒంగోకుండా చట్టం ముందు నిటారుగా నిలబడే అధికారులు. ఒక ఐపీఎస్, ఐఏఎస్ ఒక ప్రజాసేవకుడు మాత్రమే. తన యూనిఫామ్ను రాజకీయ జెండాగా మార్చిన రోజు రాజ్యాంగం ఓడిపోతుంది. కొల్లి రఘురామరెడ్డి లాంటి ఉదంతం ఒక వ్యక్తి కథ కాదు. అది రాజకీయ అధికారానికి విధేయుడువా లేక రాజ్యాంగానికి విధేయుడువా అనేది శాశ్వత ప్రశ్న. ఆ ప్రశ్నకు భారతదేశంలోని ప్రతి అధికారి సమాధానం చెప్పాల్సిన రోజు ఎప్పటికైనా వస్తుంది. ఆ రోజు భయం కాదు, ధర్మం గెలవాలి.